అది జియో హెరిటేజ్ సైట్. అది ఎర్రమట్టి దెబ్బలను తవ్వడానికి మీకు నాకు ఎవరికి హక్కు లేదు. అదేంటంటే పక్కన ఉన్నటువంటి ల్యాండ్ తెలుగుదేశం పార్టీ నాయకుల ల్యాండ్లో వాళ్ళు లేఅవుట్ వేసుకుని వాళ్ళ సైట్ లెవెల్ చేసుకున్నారు. దాన్ని హడావుడి చేశారు. రాజకీయాలు అన్నీ మామూలే కదా, మీకు తెలుసు కదా. ఋషికొండని బోడిగుండు చేసిన పాపం అట, అక్కడ ఋషుల్ని నివసించేవారట, నిజమా ఇవన్నీ? ఏమంటే ఇప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నారు. హైదరాబాద్లో ఉంది క్యాపిటల్ పెట్టారు. హైదరాబాద్లో బిల్డింగ్ ఎక్కడ కట్టారని కొండ మీద కట్టలేదు, టౌన్ గురించి ఎక్కడ కట్టారని కొండ మీద కట్టలేదు. అన్నీ ఏంటంటే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా బుర్ర చల్లాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎలా పట్టాలు ఇస్తామంటే పూర్తికి వెళ్తారు, అడ్డుకుంటారు. ఏంటి బిల్డింగ్ కడతామంటే కొండలని బోడిగుండు చేశారంటారు. అదే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్తారు 5 పదాలు. అది గవర్నమెంట్ సైట్, అది గవర్నమెంట్ సైట్, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు. ఆ గవర్నమెంట్ పర్పస్కి ఉపయోగిస్తారు. అది అదే ప్రైవేట్గా ఎవరు తీసుకోలేదు. అది ఇవన్నీ ఏంటంటే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏమి మంచి జరగకూడదని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా దాన్ని ఎలాగైనా సరే అడ్డుకోవాలి. అది ఎలా అడ్డుకోవాలి? మీడియా ద్వారా బురదలడం, లేకపోతే కోర్టు ద్వారా అడ్డుకుంటాం, చేసి అడ్డుకుంటాం ఏ పని. సో ఇళ్ల పట్టాలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మరి ఆయన ఇవ్వచ్చు కదా, చదవాలి ఎందుకు ఇవ్వలేదు? మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి, మరి ఆయన ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆయనకి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన పనిచేస్తుంది. ఆయన ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అలా కాదు. అందరి వర్గాలు బాగుండాలి, ముఖ్యంగా పూర్ పీపుల్ బాగుండాలి అనేది. మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఇవ్వలేదని వచ్చారా తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక ఎంపీ స్థానం మీకు ఇచ్చినప్పుడు ఎవరు నేను లేదు, విధానాలు నచ్చదు. ఎమ్మెల్యే ఎంపీ గురించి కాదు, ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్, ఒక ఏరియా ఆఫ్ ది స్టేట్ బాగుండడం కరెక్ట్ కాదు. పార్ట్ టైం మినిస్టర్ ఇవ్వడం వల్ల ఏమన్నా ఆవేదన చెందారా మీరు? ఇంత సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఏంటి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆలోచన అది. ఎక్కువ మంది సాటిస్ఫై చేయొచ్చు అని, ఎక్కువ మంది సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు మన స్టేట్లో 25 మంది కంటే ఎక్కువ వెళ్ళారు, 175. అవును. సో ఒక టర్మ్ మన మిగిలినంతా కొంచెం డిస్సాటిస్ఫై. అదే 2.5% 50 మంది సాటిస్ఫై చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మీకు డిపాజిట్లు రానియకుండా చేస్తారట. అసలు పార్టీకే రాష్ట్రంలోని 3 కలిసి వస్తున్నారట, త్రిమూర్తుల్లాగా. ముప్పిట దాడి మీ మీద చేయబోతున్నారట. ఒక పక్క వారాహి, ఒక పక్క ప్రజాగలం, ఒక పక్క మోదీ గారు, అమిత్ షా గారు అసలు ఫుల్ జోష్లో ఉన్నారట ఓడించడానికి. సాధ్యమా? చూద్దాం. ప్రజలు మా నాయకులు చెప్తారు కదా, ఇప్పుడు పైన దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల దీవెనలు ఉన్నాయి. జూన్ 4th మాట్లాడదు, కలుస్తా కదా. జూన్ 4th కలిసిన తర్వాత అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఎవరికి డిపాజిట్లు రావు. మీరు కూడా మీ గ్రౌండ్ లెవెల్ అడగండి, మీ వాళ్ళని అడిగి చెప్తారు వాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఏంటది. సో నేను చెప్పాను ఇందాక, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఏంటి ఏదో ఒక బెనిఫిట్ పొందారు. కాబట్టి వాళ్ళు మాత్రం ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. మరొకసారి 5 సంవత్సరాలు ఆయన ఆదుకున్నాడు మనల్ని. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు, ఆయన హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశాడు, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే. అని పేద ప్రజలండి, పేద ప్రజల్లో దేవుడు ఉన్నాడు సార్. డబ్బున్న వాళ్ళలో సంగతి చెప్పలేను, కానీ పేద ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. వాళ్ళు మాత్రం వీళ్ళు ఎన్ని జిమ్మికలు చేసినా, వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత ఇది చేసినా పేదవాళ్ళు మాత్రం వీళ్ళకి వేయాలని ఉంది. అంటే 2014 విజయం అలాగే వచ్చింది కదా, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నది వాళ్ళ హోప్స్. 2014లో కలిసి అప్పుడు వేరే చెప్పాను కదా, నేనే ఉన్నాను అప్పుడు. మనందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, ఆయన ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. చేయలేపాడు కదా. అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో మనం అందరం ఏమనుకున్నాం, బీజేపీ సెంటర్లో ఉంటే, చంద్రబాబు ఇక్కడ ఉంటే అంతా బాగుంటుంది, ప్రజల్లో ఒక ఆలోచన. కానీ అది ఫెయిల్ అయిపోయింది కదా. బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తర్వాత చాలా మన విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలు ఏమి నెరవేర్చలేకపోయింది. చంద్రబాబు గారు కూడా చేయలేకపోయారు. కాబట్టి ప్రజలకంటే ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఒకసారి ప్రజలకి భ్రమలు తొలగిపోయిన తర్వాత మీరు కలిసి వెళ్ళినా విడిగా వెళ్ళినా ఇక్కడ ఏంటంటే చూసేది, ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలన 5 ఏళ్ళు చూశారు, జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళు చూశారు. సో ప్రజలు ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత ఇది జరగండి అలా పేపర్ చెప్పాల్సి వచ్చింది. టీవీ పేపర్ టీవీ అవసరం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎవ్రీథింగ్ వాళ్ళ మినిట్స్లో చేరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో అవేర్నెస్ బాగా పెరిగిపోయింది పబ్లిక్లో. 2 చూసారు, అది చూసారు, ఇది చూసారు.